ఇది తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ కూడా సభకు హాజరయ్యారు. సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత బడ్జెట్కి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మొత్తంగా 2,91,159 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,20,940 కోట్లు కాగా మూలధన వ్యయం 33,487 కోట్లుగా ఉంది. మొత్తానికి సంక్షేమానికి సంబంధించి 40,000 కోట్ల రూపాయలకు పైగా ప్రవేశపెట్టారు, ప్రస్తావించారు. సాగునీటి రంగానికి 26,000 కోట్లు, ఇక వ్యవసాయానికి సంబంధించి అత్యధికంగా 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ఇచ్చారు. అంటే ఈసారి రుణమాఫీతో పాటు మిగిలినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ శాతం వ్యవసాయ రంగంలో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఒకసారి అరవింద్ గారితో మాట్లాడదాం. ఎస్ అరవింద్ గారు, వీటన్నిటితో పాటు హైదరాబాద్కు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా 3,000కు పైగా కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో, ఎయిర్పోర్ట్ మెట్రో వీటన్నిటికీ అదనపు కేటాయింపులు జరిగినాయి. అయితే నాకు అర్థం కాలేదు, కేసీఆర్ సభకు వచ్చారు, సభలో అంటే సభలో తర్వాత బడ్జెట్ గురించి మాట్లాడారు అని. మరి అక్కడ కేసీఆర్ మనిషిగా కనిపిస్తున్నారు కానీ కేసీఆర్ అనే క్యారెక్టర్ కనిపించట్లేదు నాకు. కేసీఆర్ ఉంటే కేసీఆర్ ఉండేటటువంటి అంటే ఆయన స్టైల్లో ఎక్కడ విమర్శలు కనపడలేదు. ఆయన స్టైల్లో ఎక్కడ పూర్తి స్థాయిలో ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన బిహేవియర్ కానీ ఆయన నేచర్ కానీ కేసీఆర్లో కనపడలేదు. అంటే కేసీఆర్ మనిషిగా వచ్చారు కానీ మనసు పూర్తిగా రాలేదా అనేటటువంటి అభిప్రాయం నాకు వచ్చింది. ఏమంటారు ముందు ఇది కృష్ణ క్లారిటీ మీరు ఎలా చేస్తారు? కేసీఆర్ ఇప్పుడు అగ్నిపర్వతం లోపల చాలా దాచుకొని వచ్చాడు. ఇప్పుడే అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా? అగ్నిపర్వతం పేలాలి కదా. అంటే కృష్ణ ఇక్కడ నా డౌట్ ఏంటంటే నేను కూడా సర్కాస్టిక్ అంటున్నా కానీ వాస్తవానికి ఏంటంటే ఈ ఒక్కరోజు వాస్తవానికి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రావటం పెద్ద వింతలాగా వార్తలాగా మీడియా కూడా చూపిస్తుంది. అంత కొన్ని ఛానళ్లు చేసిన హడావుడి కూడా అంత అవసరం లేదు. ఇంటికి బయలుదేరి మధ్యలోకి వచ్చాడు, లోపలికి వచ్చాడు, చెప్పులు వేసుకున్నాడు, ఇవన్నీ అనవసరమైన విషయాలు. ఎందుకంటే ఆయన ఒక ప్రధాన ప్రతిపక్ష నేత. ఆయన నమ్మి కూడా ప్రజలు ఓటేశారు, ఆయనకు సొంత నియోజకవర్గంలో వేశారు. ఆయనకు 39 సీట్లను తెలంగాణ ప్రజలు ఇచ్చారు. ఈ తెలంగాణ ఏమన్నా ఆగమైతున్నా వాళ్ళ హక్కులు కాపాడాలన్నా ఆయనకు కూడా బాధ్యత ఉంటుంది. ఒక సీఎం ఉంటేనే నేను బాధ్యతలు చూస్తా, లేకపోతే నాకు సంబంధం లేదు అంటానికి వీల్లేదు. సో ఆయన అసెంబ్లీకి రావడానికి కొన్ని మీడియాలు అనవసరమైన ప్రచారాన్ని చేస్తాయి. అది పక్కన పెడితే ఆయన నిన్న వచ్చిన ఒక సందర్భం మనకు అందరూ తెలుసు. ఏ రోజైనా ఏ బడ్జెట్ సమావేశం అయినా బడ్జెట్ ప్రవేశపెట్టాగానే వాయిదా పడుతుంది. అక్కడ వెంటనే ప్రశ్నోత్తరాలకో లేదంటే బడ్జెట్ మీద చర్చకో ఏం అవకాశం ఉండదు. వెంటనే వాయిదా పడుతుంది. అక్కడ కూర్చొని వెళ్ళిపోవటానికి అన్ని రకాలుగా ఇదే జరుగుతుంది. అందులో కొంత మేలేందంటే ఆయన మీడియా పాయింట్ దాకా నడుచుకుంటూ వచ్చి కనీసం మీడియాతో మాట్లాడటం అనేది ఎంతో కొంత ఆయన రియాక్ట్ అయిన ఆ సందర్భంగానే కేసీఆర్ వచ్చారు తప్ప కేసీఆర్ స్టైల్ కనపడలేదు, కేసీఆర్ తరహా విమర్శలు కనిపించలేదు, కేసీఆర్ తరహా వాగ్బాణాలు కనిపించలేదు అనేది ప్రధానంగా అనిపిస్తుంది. ఇక్కడ రెండు లైన్లు తీసుకోవచ్చు. ఒక లైన్ ఏమో కంపల్సరిగా అసెంబ్లీకి ఏదో ఒక్క రోజున వచ్చి సంతకం పెట్టాలి కనుక నిన్న వచ్చిందని అనుకోవాలి. 6 నెలలకు రేపు బడ్జెట్ మీద చర్చ సందర్భంగా ఆయన తర్వాత ఒక్కొక్కరిని చెండాడతా అని చెప్పాడు కదా. అదేమన్నా చెడు కూడా ఆడతాడేమో తెలియదు. సో అంటే కేసీఆర్ గతంలాగా మాట్లాడాలి చేయాలంటే మీకు ఎప్పుడైనా సరే మీరు ఈ 5 సంవత్సరాలు గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ గాని బీఆర్ఎస్ గాని ఎప్పుడు విమర్శించినా 3 వేళ్లు వాళ్ళే వెనుకకు చూపిస్తాయి. అందులో అది తప్పించుకోలేని అంశం. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఈ రంగాలకు వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. వాళ్ళు కొత్తగా ఈ 9.5 ఏళ్లలో మేము అద్భుతంగా తెలంగాణలో దీన్ని తీసుకొచ్చాము, దీంట్లో స్కామ్ లేదు, దీంట్లో వివాదం లేదు, దీంట్లో ఏం నష్టం జరగలేదు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కనుక మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లాంటి పంట పండుతుంది అంటే ఈ 5 ఏళ్లు టీఆర్ఎస్ ని చూపించేసి కాంగ్రెస్ వాళ్ళు బతికే ప్రాబ్లం. సో అందుకనే ఈ బడ్జెటే కాదు, రేపు రానున్న ఏ బడ్జెట్ లో చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం కూడా నేను నిన్న కూడా ఒక దగ్గర చెప్పాను. ఇప్పుడు కేటాయింపులు
లక్షల వేల కోట్లు కేటాయించడం కాదు, రేపు విడుదల చేసి పనులు కూడా చేసుకోగలిగి గ్రౌండింగ్ అయ్యి డబ్బులు కిందికి పోయినప్పుడు మాత్రమే కాంగ్రెస్ ను కూడా ప్రజలు నమ్ముతారు. లేదంటే ఏముంది, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 1,00,000 కోట్లతో స్టార్ట్ చేశారు, ఇవాళ 3 లక్షల కోట్లకు వచ్చింది బడ్జెట్. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు 1,00,000 కోట్లు, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఇవాళ తెలంగాణ ఒక్క రాష్ట్రానికే 3.5 లక్షల కోట్లకి. ఆ రోజు 1,00,000 కోట్లు అనేది పెద్ద ఫిగర్ లాగా పెద్ద బ్యానర్ ఐటమ్ కింద కనపడ్డది. ఆ రోజు ఈ రోజు 3 లక్షల కోట్లు కూడా మనకు చిన్నగా కనపడుతుంది. కానీ నిజానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ప్రయారిటీస్ ఏంది, ఎంత రిలీజ్ చేస్తారు. వ్యవసాయానికి 71,000 చిల్లర పెట్టారు. నిజంగా 71,000 చిల్లర కనుక గ్రౌండింగ్ అయితే మన దగ్గర వ్యవసాయం మనకు అద్భుతంగా బంగారమే లాగానే ఉండాలి. మన నెక్స్ట్ బడ్జెట్ కూడా మనం మాట్లాడుకుందాం ఎన్ని వేల కోట్లు వస్తాయో. అది అట్లాగే కొన్ని అనవసరమైన విషయాలకు కూడా 1,000 కోట్లు పెట్టినట్టు కూడా మనకు కనపడుతుంది. ప్రధానంగా తెలంగాణలో బాగా అస్తవ్యస్తానికి గురైన విద్యకు కానీ వైద్యానికి కానీ చాలా తక్కువ కేటాయింపులు కనపడుతున్నాయి. 22,001, 13,001 కనపడుతుంది. సో అందుకనే ఈ 2 రంగాలకి ఏదైనా సరే ఎన్ని వేలు కేటాయించినా ఎంత రిలీజ్ చేసి పనులు చేస్తారన్న చిత్తశుద్ధి దగ్గరే అసలు విషయం ఆధారపడి ఉంటది. సో ఈ చిత్తశుద్ధి కాంగ్రెస్ కి ఉందా లేదా అనేది మనకు రానున్న రోజులు తెలుస్తుంది. పైగా అప్పుల కోసం అప్పులు అనే సిస్టాన్ని కూడా ఆల్రెడీ బట్టి చెప్పారు. సో రేపు ఇప్పటి వరకు 47,000 కోట్లు పాత అప్పులే కడితే మళ్ళీ కొత్తగా అప్పులు చేయాలి, కొత్తగా స్కీమ్స్ చేయాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది వీళ్ళు చెప్పిన 6 గ్యారంటీలకి ఎన్ని కేటాయింపులు చేశారు అని. నేను ఏమంటానంటే కేటాయింపులు చేయకపోయినా ఖర్చు పెట్టే మనసు ఉంటే ఆనించైనా తెచ్చిపెట్టవచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఎస్సీ నిధులు తీసుకొచ్చి వేరే పనులకు ఖర్చు పెట్టే సందర్భాలు కూడా మనం చూసాం. సో అంటే ఖర్చు పెట్టాలి, పని చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనుకున్నప్పుడు పైసలు ఎక్కడి నుంచైనా పుట్టియచ్చు, ఎట్లనైనా నిధులు మళ్ళీ అనొచ్చు. ఆ విజన్ ఉందా లేదా, చేసిన హామీలకు కట్టుబడి ఉన్నామా లేదా, మేనిఫెస్టోలో చెప్పిన అంశాలకు ఉన్నామా లేదా, ఎన్నికలు వచ్చిన 6 గ్యారెంటీలకి ఏ విధంగా కట్టుబడి ఉన్నామన్న విషయం మీదనే ఈ బడ్జెట్ ఫ్రూట్ఫుల్ లేదన్నది తేలుతుంది. ఒక విషయం అంటే అరవింద్ గారు ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, కృష్ణ చెప్పిన దాంతో పాటుగా ఇంకా ప్రధానంగా గమనించాల్సిన అంశాలు ఏంటంటే 9 ఏళ్ల కాలంలో అప్పుల రేషియో 8.7% పెరిగింది. అంటే 9 ఏళ్లలో 9 రెట్లు పెరిగింది. అంటే 8.7 రెట్లు పెరిగింది అంటే దాదాపు 9 రెట్లు. అంటే 9 ఏళ్లలో 9 రెట్లు రుణభారం పెరిగింది. అంటే దీంట్లో రుణభారం అప్పులు తెచ్చి ఎక్కడ ఖర్చు పెట్టారు అనేటటువంటి అంశం కూడా ప్రధానంగా వస్తుంది. ఇదొక పాయింట్. అయితే అంటే లాస్ట్ 8-9 సంవత్సరాలుగా వస్తున్నటువంటి ప్రొజెక్షన్స్ని ఏదైతే హైక్ చేస్తున్నటువంటి ప్రొజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రకారం వెళ్తే ఇవాళ బడ్జెట్ 3 లక్షల కోట్లు, 2,91,000 కోట్లు కాదు, 3.5 లక్షల కోట్లు రావాలి. 3.5 లక్షల కోట్ల బడ్జెట్ రావటం అంటే, బడ్జెట్ అనేది జనరల్గా ఏంటంటే బడ్జెట్లో పెట్టేటటువంటి ప్రతిపాదనలు మళ్ళీ తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో దీనికి సవరణలు వస్తాయి. నెక్స్ట్ బడ్జెట్లో కేటాయించినటువంటి రంగాల్ని పూర్తిగా విడుదలైందా, అదే రంగాల మీద వాడారా, లేదా కృష్ణ చెప్పినట్టుగా డైవర్షన్ అయిందా. అంటే ఒక ప్రధానమైన అంశంగా ఎట్లా ఉంటుందంటే, ఏ శాఖకు కేటాయించిన బడ్జెట్ ఆ శాఖకే వాడాలి అనేది రాజ్యాంగం చెప్తున్నట్టు అంశం. కాగు కూడా అదే చెప్తుంది. కాగు కూడా అదే ప్రశ్నిస్తుంది. బడ్జెట్ కేటాయింపు జరిగినటువంటి రంగానికి కాకుండా నిధులు ఎందుకు మళ్లించారని కాగు రిపోర్ట్లో ప్రశ్నలు వస్తాయి. ఈ మొత్తం విషయంలో అంటే బడ్జెట్ని ఎట్లా చూడాలంటే, ఆర్థిక సర్వే ఆధారంగా బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ తర్వాత జరిగేటటువంటి కేటాయింపులకు సంబంధించిన అంశం, దాని కేటాయింపులను సక్రమంగా వాడారా లేదా అనేటటువంటి అంశం, దీంట్లో పీడీ అకౌంట్లలో ఎన్ని రకమైనటువంటి డైవర్షన్ జరిగిన అంశం, వీటన్నిటినీ కలిపి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ కంటే ముందే సవరణ వస్తుంది. ఈ సవరణని కనుక ప్రాతిపదికగా తీసుకుంటే ఒక సానుకూలమైన విషయం అయితే క్లియర్గా ఉంది. లాస్ట్ 8-9 ఇయర్స్ బడ్జెట్ యొక్క ప్రొజెక్షన్స్ ప్రకారం వెళ్తే మాత్రం ఇది 3.5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండేది. అయితే వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నాము అని బట్టి విక్రమార్క ఏదైతే స్పష్టంగా చెప్పారో అది ప్రాతిపదికగా తీసుకుంటే ఇది అంటే ఈ 60 లక్షల కోట్లకి సంబంధించినటువంటి ఏదైతే హైప్ చేయకుండా వాస్తవంగా 2,92,000 కోట్లకే పరిమితం కావడం మూలంగా ఒక సానుకూలమైనటువంటి అంశం అయితే ఉంది. వాస్తవిక బడ్జెట్ అని చెప్పక తప్పదు. కానీ వాస్తవిక బడ్జెట్ కేటాయింపులు కూడా పూర్తి స్థాయిలో కేటాయించిన మేరకే జరుగుతాయా అనేది ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీలో కనిపించాలి. వాస్తవంగా కూడా దానికి సంబంధించినటువంటి రమాలంటే
ఇప్పుడు కాదు, అప్రాపరేషన్ బిల్లు పెట్టిన తర్వాత వచ్చేటటువంటి ఒక 2 నెలల కాలం తర్వాత జరిగేటటువంటి జీవోలు, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్స్, BROs అంటారు, బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్స్ని పరిశీలిస్తే అసలు దానికి సంబంధించిన ఫ్లో నిజంగానే బడ్జెట్ ప్రసంగం ప్రకారం వెళుతోందా లేదా అందుకు విరుద్ధంగా వెళుతుందని అర్థమవుతుంది. ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తాను. 31,000 కోట్లకి సంబంధించినటువంటి రుణమాఫీ యాక్చువల్గా 36,000 కోట్లు అనుకున్నారు, ఇప్పుడు 31,000 కోట్లకి కుదించి 31,000 కోట్లకు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ బడ్జెట్లో 26,000 కోట్లకి కేటాయించారు. దానికి 26,000 కోట్లు మాత్రమే కేటాయించినటువంటి నేపథ్యంలో ఈ అంశాలు దీనికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. బడ్జెట్కి సహజంగా ఉండేటటువంటి స్పీచ్లో బడ్జెట్ అనేటటువంటి దాన్ని గతంలో కేటాయింపులు దానికి ప్లస్సా మైనసా చేసి సింపుల్గా ముగిస్తారు. ఈసారి ఒక చిన్న మార్పు అయితే కనిపిస్తుంది. ఆ ప్రొజెక్షన్స్ ప్రకారం వెళ్తే 3.5 లక్షల కోట్ల వాలి 2,92,000 పరిమితం కావడం ద్వారా ఒక సానుకూలమైన ఇండికేషన్ పంపించారు. ఇది వాస్తవ రూపంలో ఇట్లాగే ఉంటుందా లేదా గతంలో ప్రభుత్వాలు చేసినట్లుగా నిధుల మళ్లింపు ఏదైతే ఉందో ఆ నిధుల మళ్లింపు కూడా ప్రధానమైనటువంటి చర్చ వస్తుంది. దానికి మళ్ళీ కాగ్ చేసేటటువంటి కామెంట్స్కి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ శాసనసభలో ఇవ్వబోతున్నటువంటి వివరణ, ఇవన్నీ కూడా ఒక ఓవరాల్గా చూస్తే దీనికి సంబంధించినటువంటి అంశాలు అప్పుడు క్లారిటీ వస్తాయి. బడ్జెట్కి సంబంధించిన వాస్తవ రూపం కొంతకాలం తర్వాత అర్థమవుతుంది. కాకపోతే ఒకటి అరవింద్ గారు, కృష్ణ గారు చెప్పిన ఒక విషయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. వైద్య రంగానికి సంబంధించి మరిన్ని కేటాయింపులు జరిపి ఉండాల్సింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ ఆసుపత్రులు హైదరాబాద్ నగర వ్యాప్తంగానే కాదు అటు ఇతర నగరాల్లో కూడా ఏ విధంగా విస్తరించాయో చూసాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున వైద్య రంగానికి మరిన్ని కేటాయింపులు జరిపి ఉండాల్సిందేమో, ఆ నిర్లక్ష్యాన్ని కొంత 11,468 కోట్లు కేటాయించారు. అవును. అయితే గత ప్రభుత్వ హయాంలో అంటే ఏ రంగాన్ని ఎట్లా విమర్శించినా ఒక సానుకూలమైనటువంటి అంశం అయితే ఉంది గత ప్రభుత్వ కాలంలో. అది చెప్పాలంటే జిల్లాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది, 100 పడకల హాస్పిటల్ ఉంది. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది, జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి అది కూడా జిల్లాల సంఖ్య విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఈ హాస్పిటల్ల మూలంగా కొంత మేరకు ఇన్పేషెంట్ సౌకర్యం పెరిగింది. ఇన్పేషెంట్ సౌకర్యం పెరగడంతో పాటు అవుట్ పేషెంట్ సౌకర్యం కూడా పెరిగింది. అయితే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కానీ దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్, దానికి కావాల్సినటువంటి మందుల నుంచి మొదలు పెడితే, స్టాఫ్ నుంచి మొదలు పెడితే మిగతా రిసోర్సెస్ ఏ ఉంటాయో వీటి విషయంలో ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదే సందర్భంలో ఇందాక కృష్ణ మాట్లాడుతూ చెప్పినటువంటి ఇంకో అంశం విద్యారంగం మీద గత ప్రభుత్వ హయాంలో చాలా విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శలకి పూర్తి స్థాయిలో అడ్రస్ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు ముందుకు ఎట్లా తీసుకెళ్తారు దాన్ని అంతా ఒక కీలకమైన అంశం. అట్లాగే సాగునీటి రంగానికి 22,301 కోట్లు కేటాయించారు. 22,301 కోట్లు కేటాయించినటువంటి ఇదే ప్రభుత్వం ప్రయారిటీ లిస్టులో చెప్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మళ్ళీ ఏదైతే పాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాదసాగర్ వరకు నీటికి సంబంధించినటువంటి కాలువలకు నిర్మాణం పూర్తి కానీ, అలాగే మన తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సినటువంటి బ్యారేజ్ ప్రతిపాదన కానీ ఇవన్నీ కూడా చాలా హ్యూజ్ అమౌంట్సే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సీతారామసాగర్ నుంచి మొదలు పెడితే చాలా ప్రాజెక్టులు పూర్తి కాబోతున్నటువంటి దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులు 80%, 90% పూర్తయినటువంటి ప్రాజెక్టులు పూర్తిగా కంప్లీట్ చేస్తే ఆ ఫలాలు అందుబాటులోకి వస్తాయనే నేపథ్యంలో వాటిని కంప్లీట్ చేసేందుకు ఎక్కువగా బడ్జెట్ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని ఎకరాలకి నీళ్లు ఇచ్చారు అంటే 97,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాము అని చెప్పి గత ప్రభుత్వం ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పింది.